సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణకి ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది సార్ విగ్రహావిష్కరణ? చాలా అద్భుతంగా ఉందండి. మంచి విగ్రహం తయారు చేశారు. అంటే ఈనాడు కొంచెం వెరైటీగా ఉంది, డిఫరెంట్గా. ఈనాడు స్టిల్ అంటే చాలా బిగ్గెస్ట్ హిట్ కాబట్టి ఆయన ఈనాడులోంచి మాకు ఇంకా గుర్తు వస్తూనే ఉన్నాడు ఆయన స్టిల్ అంటే. రాము గారు అంటేనే డైనమిక్ ఎమ్మెల్యే. అటువంటి డైనమిక్ ఎమ్మెల్యేకి సూపర్ స్టార్ కృష్ణ మూవీస్ లో ఇష్టమైన మూవీ ఏది? నాకు అత్యంత ఇష్టమైంది ఎవరికైనా కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు అని గుర్తొచ్చి అల్లూరి సీతారామరాజమ్మ. అదైతే కనుక తిరుగులేని సినిమా. దాంట్లో ఇంక వేరే ఏదైనా చేసుకుంటానికి పాడి పంటలు బాగుంటుంది. నాకు ఈనాడు కూడా చాలా ఇష్టమైన సినిమా. ఇష్టమైన మూవీ ట్రెండ్ మార్చి చెప్పండి కొంచెం. మీ ట్రెండ్ కి తగ్గట్టు మీ స్టైలిష్ దానికి ఏంటంటే కృష్ణ గారి సినిమాలు అన్నీ చూసేవాళ్ళు. ఏదైనా కానీ తప్పకుండా అత్యంత అభిమానమైన సినిమాలు అంటే ఆబ్వియస్గా మీకు అందరికీ తెలిసిందే. అది తప్పితే అంటే అల్లూరి సీతారామరాజు అంటేనే మనకు కృష్ణ గారు అని గుర్తొస్తారు. దాంట్లో మనకు వేరే ఆలోచన కూడా రాదనమాట తప్పకుండా. కాకపోతే ఆయన సినిమాలు అన్నీ అభిమానించేవాళ్ళం. చాలా సినిమాలు రెగ్యులర్గా చూసుకోవాలి. కిరాయి కోటి కాడి నుంచి ఎవ్రీథింగ్ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ విగ్రహావిష్కరణకు సంబంధించి ఫ్యాన్స్ కి ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటే కృష్ణ గారి టైంలో చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. ఇప్పటికీ ఆయనకు అభిమానులు ఉన్నారు కదా. మీరు ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఉన్న అభిమానులు అందరూ చూశారు. ముసలాళ్ళు అయిపోయినా కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. అందరూ వయసు అయిపోయినా కానీ ఎంత రేంజ్ వచ్చినా కానీ ఏ ఏజ్లో అయినా కానీ ఇంకా స్ట్రాంగ్గానే వాళ్ళు అంత అభిమానం అంతా అలాగే చూపిస్తుంటారు. ఇప్పుడు నా చుట్టూ ఉండే ఫ్యాన్స్ కూడా అలాగే ఉన్నారు. అక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, స్టైలిష్ ఎమ్మెల్యే గుడివాడ రాము గారు చెప్పిన దాని ప్రకారం ఆయనకి ఇష్టమైన మూవీస్ గురించి చెప్పారు. అలాగే కృష్ణ గారు అభిమానులకి ఇచ్చే సందేశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.